హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక వరలక్ష్మి వ్రతం కోసం ఇంట్లో అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. ఇంకా లలిత అయితే మిథునతో, అమ్మ మిథున వెళ్ళి మీ ఆయన్ని తీసుకురా అని చెప్పడంతో ఇక మిథున లోపలికి వెళ్తుంది. అప్పటికే పంచె కట్టుకోవడానికి నానా తిప్పలు పడుతున్న దేవాని చూసి ఇక మిథున గట్టిగా నవ్వుతుంది. దేవా, ఓయ్ ఏంటలా నవ్వుతున్నావు? అసలు దీన్ని ఎలా కట్టుకుంటారు? ఇది కట్టుకోవడం చేతకాక నేను ఇబ్బంది పడుతుంటే నీకు జోక్గా అనిపిస్తుందా అని చెప్పి ఇంకా దేవా అయితే మిథునని అడుగుతాడు. మిథున నవ్వుతూ, చూడండి కనీసం ఇది కూడా కట్టుకోవడం రాదా అని చెప్పి ఇంకా దేవా దగ్గరికొచ్చి, ఆగండి నేను కడతాను అని చెప్పి తన చేతిలో ఉన్న పంచని తీసుకుంటూ ఉంటుంది. ఇక దేవా అయితే, వద్దు నువ్వేం కట్టద్దు అని చెప్పి సిగ్గుపడుతుంటే, చూడండి నేనేమీ పరాయిదాన్ని కాదు, మీ భార్యని, పర్వాలేదు ఒకసారి ఇలా ఇవ్వండి అని చెప్పి తన చేతిలో ఉన్న పంచని తీసుకుని ఇక దేవాకి కడుతూ ఉంటుంది. అలా కడుతుంటే దేవా అయితే మిథునని రెప్పవేయకుండా చూస్తూనే ఉంటాడు. అలా దేవా మిథునని చాలా ప్రేమగా చూస్తుంటే మిథున కూడా పంచి కట్టడం పూర్తయి ఇంకా ఒక్కసారిగా దేవాని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుంది. ఇద్దరు కూడా చాలా దగ్గరగా అవుతారు. ఇంకా ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉండగా ఇంతలో అలంకృతి అక్క అక్క అని అనుకుంటూ ఇక మిథునని పిలుస్తూ ఉంటుంది. ఎంతసేపటికి ఇద్దరు పలక్కపోయేసరికి డోర్ ఓపెన్ చేసి చూడటంతో ఇద్దరు చాలా దగ్గరగా కనిపిస్తారు. ఒక్కసారిగా అలంకృతి, సారీ సారీ అక్క, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను అని చెప్పి ఇక అలంకృతి అయితే వాళ్ళతో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మిథున దేవ కూడా ఒకరికొకరు దూరంగా జరిగి ఇంకా సిగ్గుపడుతూ ఇంకా మిథున అయితే బయటకైతే వెళ్ళిపోతుంది. దేవ అద్దంలో చూసుకుని ఇక ముందు వెనుక బట్టల్ని సర్దుకుంటూ ఉంటాడు. ఇంతలో మిథున 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 వాళ్ళ ఇంటికి ఇక శారద అలాగే సత్యమూర్తి ఇక ప్రమోదిని కుటుంబం మొత్తం అక్కడికి రావడంతో వెంటనే మిథున అత్తయ్య, మావయ్య, అక్క అని అనుకుంటూ చాలా ప్రేమగా వాళ్ళ దగ్గరకైతే వెళ్తాడు. ఇక హరివర్ధన్ కూడా సత్యమూర్తిని చూసి, మాస్టారు నమస్కారం అండి అని చెప్పి ఇక హరివర్ధన్ కూడా వాళ్ళని నవ్వుతూ పలకరించడంతో ఒక్కసారిగా సత్యమూర్తి కూడా చాలా సంతోషిస్తాడు. ఇక శారద అయితే, అమ్మా మిథున ఎలా ఉన్నావమ్మా అని చెప్పి మిథునని దగ్గరికి తీసుకుని ఇంకా తన యోగక్షేమాల గురించి అడుగుతూ ఉంటుంది. ఇక మిథున కూడా నేను చాలా బాగున్నాను అని అంటుంటే ఇక ప్రమోదిని ముందుకొచ్చి, ఇంతకీ మీ ఆయన ఎక్కడా అని అడగడంతో ఆయన లోపలున్నారు అని చెప్పి ఇక మిథున అయితే దేవ గదిలో ఉన్నాడని చెప్పడంతో ఇక ప్రమోదిని ఇక అలాగే వాళ్ళ ఆయన ఆనంద్ ఇద్దరు కూడా లోపలికి వెళ్తుంటారు. ఇక శారద కూడా దేవ దగ్గరికి వెళ్తూ ఉంటే సూర్యకాంత్ మాత్రం ఇల్లంతా చూస్తూ, అమ్మో ఇంత పెద్ద ఇంటికి దేవ అల్లడవుతున్నాడు అంటే ఈ ఆస్తి మొత్తం దేవాకి వస్తుందా ఏంటి అని చెప్పి ఇక సూర్యకాంతమైతే ఇంటి మొత్తాన్ని కూడా ఆశ్చర్యంగా చూస్తుంది. ఇంతలో త్రిపుర వచ్చి సూర్యకాంతాన్ని చూసి, ఓయ్ నువ్వేంటిక్కడ అని అంటుంటే, అది నేనడగాలి, మమ్మల్ని ఇక్కడికి పిలిచేదాకా వచ్చిందంటే ఇక్కడ దేవాని అల్లుడుగా ఒప్పేసుకున్నారని అర్థమవుతుంది. అంటే నువ్వు ఏం చెయ్యలేని చేతకాంతనవని అర్థమైపోయింది అని చెప్పి సూర్యకాంతమైతే త్రిపురని తన మాటలతో రెచ్చగొడుతుంది. త్రిపుర, ఏయ్ నన్నే నీ నోటికొచ్చినట్టు మాట్లాడతావా నిన్ను అని చెప్పి ఇక త్రిపుర కాంతం మీదకి వెళ్తూ ఉంటే కాంతం చాలే ఆపగాని, ఆయన స్వయంగా జడ్జి గారే మమ్మల్ని వ్రతానికి రమ్మని పిలవడానికి ఒప్పుకున్నారంటే నాకు తెలిసి రేపు దేవాని కూడా అల్లుడుగా ఒప్పేసుకుంటారని అర్థమైంది అని అంటుంటే, చూడు అది నా కంఠంలో ఊపిరుండగా జరగదు. ఇంతకీ నేను చెప్పినట్టుగా ఇంటి పత్రాలని తీసుకొచ్చావా అని అంటుంటే, అయ్యో ఇంటి కాగితాల్ని తీసుకురావడము జరిగింది, తాకట్టు పెట్టడము జరిగింది అని అంటుంటే, ఇప్పుడు ఆ దేవగాడు నాకు బాగా దొరికాడు అని అంటుంటే, కాంతం నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఇంటి కాగితాల్ని దొంగతనం చేసి మమ్మల్ని తాకట్టు పెట్టమన్నావు, కానీ ఇక్కడ దేవా ఎందుకు దొరికినట్టు అని చెప్పి కాంతమైతే వేరే మొహం వేసుకుని ఇంకా త్రిపుర వైపు చూస్తుంది. త్రిపుర, చూస్తూ ఉండు,
సంతోషంగా ఈ వ్రతాన్ని జరుపుకుని దేవాని భర్తగా వాళ్ళ నాన్నగారి దగ్గర వాళ్ళ నాన్న నోటితోనే చెప్పించాలని ఆశపడుతున్న మిథునకి మావయ్య గారే ఇట్లాంటి వాడు నీ భర్తగా పనికిరాడని, వీడికి ఈ ఇంట్లో కూడా స్థానం లేదని చెప్పేలా చేస్తాను. లేదు లేదు, ఈ ఒక్క ఇంట్లోనే కాదు, చివరికి మీ ఇంట్లో కూడా స్థానం లేకుండా చేస్తాను అని చెప్పి త్రిపుర మాట్లాడుతూ ఉంటే ఇక కాంతం మీరేం మాట్లాడుతున్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదు అని చెప్పి ఇక కాంతం త్రిపురతో అంటుంటే త్రిపుర చూస్తూ ఉండు, ఎందుకు కంగారు అని చెప్పి ఇక త్రిపుర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కాంతమైతే నువ్వేం చేసినా నాకు పర్వాలేదు, కానీ ఆ దేవ మాత్రం ఈ ఇంటికి అల్లుడు కాకూడదు, అలాగే అక్కడ ఉన్న ఆ ఇల్లు నా సొంతం కావాలి అని చెప్పి కాంతమైతే తన మనసులో అనుకుంటూ తను అక్కడి నుంచి వెళ్తుంది. ఇక ఇక్కడ చూస్తే అలంకృతి ఫోన్లో వచ్చిన కాల్ చూసి పదే పదే భయపడుతూ ఉంటుంది. ఇంకా దేవ వాళ్ళ అమ్మ వాళ్ళని చూసి చాలా ఆనందంగా అమ్మా, వదినా, అన్నయ్య అని చెప్పి వాళ్ళని ప్రేమగా పలకరిస్తాడు. ఇక శ్రీరంగమైతే రే దేవా, ఎన్ని రోజులు నిన్నొక రౌడీగా చూశాను, కానీ ఇప్పుడు ఈ ఇంట్లో నిన్ను చూస్తుంటే నాకు ఒక విధంగా కాస్త కుళ్ళుగా అనిపిస్తుంది. కానీ పర్వాలేదులే, నా తమ్ముడివే కదా, చూడు నిన్ను జడ్జి గారు అల్లుడుగా ఒప్పేసుకున్నట్టేనా అని చెప్పి ఇక శ్రీరంగమైతే దేవాని అడుగుతూ ఉంటే పక్కన ఉన్న ప్రమోదిని ఏంటి శ్రీరంగం, నీకేమన్నా బాధగా అనిపిస్తుందా జడ్జి గారు దేవాని అల్లుడిగా ఒప్పుకోవడం అని అంటుంటే అయ్యో నేనెందుకు బాధపడతాను వదినా, నా తమ్ముడు ఇంత పెద్ద ఇంటికి అల్లుడవుతున్నాడంటే సంతోషిస్తాను కదా అని అనుకుంటూ అక్కడి నుంచి శ్రీరంగం తలగొక్కుంటూ వెళ్ళిపోతాడు. ఇంకా ఆనంద్ అయితే ప్రమోదిని వాడి గురించి మనకి తెలిసిందే కదా అని అనుకుంటూ ఇక దేవాతో దేవా, నిన్నిక్కడ చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది, నువ్వు మిథున కలిసి ఈ వ్రతాన్ని జరిపించడం అనేది నిజంగా నిజంగా మేమందరం చాలా సంతోషిస్తున్నాం. ఇక నాన్నగారి ఆనందానికి అవధులు లేవు అని చెప్పి ఇంకా ప్రమోదిని అలాగే ఆనంద్ ఇద్దరు కూడా దేవాతో మాట్లాడుతుంటారు. దేవా వీళ్లతో మాట్లాడుతూనే సత్యమూర్తిని చూస్తాడు. ఇక సత్యమూర్తితో పాటు గుమ్మం దగ్గర నిలబడిన అలంకృతిని చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే అలంకృతి తనకి ఫోన్ వస్తున్న ప్రతిసారి కూడా టెన్షన్ పడుతూ ఇంకా ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇక దేవా అయితే వదినా ఇప్పుడే వస్తాను అని అనుకుంటూ ఇక సత్యమూర్తి దగ్గరకు వచ్చి నానా అని చెప్పి ఇక సత్యమూర్తితో మాట్లాడతాడు. సత్యమూర్తి కూడా దేవాని చూసి చూడు దేవా, ఒకప్పుడు నేను చూస్తే నాకు అసహ్యం కలిగేది, ఇట్లాంటి కొడుక్కి నేను జన్మనిచ్చానా అని నా మీద నాకే విరక్తి చెందేది, కానీ ఈరోజు నిన్ను ఈ ఇంట్లో ఇలా చూస్తుంటే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఇదంతా నా కోడలు మిథున వల్లే జరిగింది. నువ్వు మారతావా లేదా అని ప్రతిసారి నీ గురించి ఆలోచించేవాణ్ణి, కానీ నువ్విలా పూర్తిగా నీ భార్య కోసం మారిపోయి మళ్ళీ అందరి మనసుల్ని గెలుచుకోవడం అనేది నిజంగా చాలా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అని చెప్పి సత్యమూర్తి అయితే ఇక దేవాని దగ్గరకు తీసుకుని హత్తుకుంటాడు. ఇదంతా చూసిన హరివర్ధన్ అక్కడే మౌనంగా నిలబడి అదంతా చూస్తూ ఉంటాడు. ఇక లలిత అయితే ఏవండి చూశారుగా, అల్లుడు పూర్తిగా మారిపోయాడు, అలాగే మన మిథున కోసం అల్లుడు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మన అమ్మాయి సంతోషం కంటే మనకి ఏం కావాలి, ఇంకా ఎందుకండి ఆలోచిస్తున్నారు అని చెప్పి ఇక లలిత అయితే హరివర్ధన్తో అంటుంటే హరివర్ధన్ తన మనసులో అవును అవును లలిత, నేను కూడా అదే అనుకుంటున్నాను. గొప్ప గొప్ప చదువులు చదివిన వాడిని తీసుకొచ్చి మిథునకిచ్చి పెళ్లి చేయాలి అనుకున్నాను, కానీ వాళ్ళు నా కూతుర్ని ఎలా చూస్తారో తెలీదు, అలాగే వాళ్ళ వల్ల నా కూతురు సంతోషంగా ఉంటుందో లేదో కూడా తెలీదు, కానీ నా కూతుర్ని గుండెల్లో పెట్టుకుని చూసేవాడు తనకి భర్తగా వచ్చాడు. తనకి కష్టం వస్తే తన ప్రాణాలని అడ్డుగా వేసి తన కష్టాన్ని దూరం చేసేవాడొచ్చాడు. తన మొహంలో సంతోషం తప్ప దుఃఖాన్ని చూడకూడదని ఆశపడేవాడొచ్చాడు. అట్లాంటి వాణ్ణి ఇంకా నేను దూరం పెట్టడం కరెక్ట్ కాదు. ఈ పూజ పూర్తయిన తర్వాత మీ అందరి మొహంలో సంతోషాన్ని చూస్తాను. ముఖ్యంగా నా కూతురు కోరుకున్న దేవాని ఈ ఇంటి అల్లుడుగా ఒప్పుకుంటున్నానని తనతోనే చెప్తాను అని చెప్పి హరివర్ధన్ తన మనసులో అనుకుంటూ ఇక దేవాని చూస్తాడు. దేవా అయితే ఇక్కడ జరుగుతున్న పూజ మొత్తం పక్కన పెట్టి
అలంకృతి ఎందుకు అంతలా టెన్షన్ పడుతుంది? అసలు ఏమై ఉంటుంది? అలంకృతి ఎందుకు ఫోన్ వచ్చిన ప్రతిసారి అలా భయపడుతుంది అని చెప్పి ఇక దేవ అయితే అలంకృతి దగ్గరికి వెళ్తాడు. ఇంతలో అలంకృతికి మళ్ళీ ఫోన్ వస్తుంది. ఇక అలంకృతి ఆ ఫోన్ చూసి భయపడుతూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అతనితో, చూడు, నీకు ఫోన్ చేద్దని చెప్పాను కదా, ఇలా కావాలని నా ఫొటోస్ని అడ్డం పెట్టుకుని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావు, ఈ విషయం ఎవరికైనా తెలిస్తే అని అంటుంటే అట్నుంచి అతను, తెలియకూడదనే కదా నిన్ను బ్లాక్మెయిల్ చేసేది, ఒకవేళ నువ్వు పొరపాటున నోరు జారి ఈ విషయాన్ని ఎవరికన్నా చెప్పావంటే అప్పుడే నీ జీవితం అయిపోయినట్టే. ఆ ఫొటోస్ని సోషల్ మీడియాలో పెట్టేస్తా. చూడు, మర్యాదగా వచ్చి నిన్ను నువ్వు నాకు అర్పించుకుంటావో, లేక జడ్జి గారి కూతురు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుందన్న న్యూస్ వింటావో, నీ ఇష్టం అని చెప్పి అతనైతే ఇక అలంకృతిని బెదిరిస్తుంటాడు. ఒక్కసారిగా అలంకృతి కాల్ కట్ అయిన తర్వాత వెనక్కి తిరిగి చూడటంతో అక్కడ దేవ కనిపిస్తాడు. దేవాని చూసి, బావా నువ్వెప్పుడొచ్చావు అని అంటుంటే ఇక దేవ, నేనొచ్చి చాలాసేపయింది, ఇంతకీ నిన్ను ఫోన్లో బెదిరిస్తున్నవాడు ఎవరు అని అడగడంతో, నన్నెవరు బెదిరిస్తారు బావా, ఎవరు లేదు అని చెప్పి ఇక దేవాతో అలంకృతి చెప్తూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఇక దేవ అలంకృతి చెయ్యి పట్టుకుని తనని పక్కకి తీసుకెళ్ళి, చూడు అలంకృతి, నువ్వు ఫోన్లో మాట్లాడిందంతా విన్నాను. చూడు, ఎవరు నిన్ను బెదిరిస్తున్నారనైతే నాకు అర్థమైంది. అసలు ఏం జరిగింది, వాడు నిన్ను ఎందుకు బెదిరిస్తున్నాడు అని అంటుంటే ఇక అలంకృతి చాలా ఎమోషనల్ అయ్యి, బావా అని చెప్పి ఇక దేవాని హక్ చేసుకుని, బావా నేను తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను, ఒకడిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను, వాడు నన్ను కూడా నాలాగే ప్రేమిస్తున్నాడని నమ్మి వాడితో కాస్త క్లోజ్గా మూవ్ అయ్యాను. పైగా వాడు నన్ను కొన్ని ఫొటోస్ పంపించమన్నాడు. అట్లాంటి ఫొటోస్ని ఎవ్వరికీ పంపకూడదని నాకు కూడా తెలుసు. కానీ అతను నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను పెళ్లి చేసుకునేవాడికి పంపిస్తే తప్పేముంది అని చెప్పి అతను నన్ను అడిగేసరికి నేను కూడా అతని మీద ఉన్న ప్రేమతో నమ్మకంతో అట్లాంటి ఫొటోస్ని అతనికి పంపించాను. ఇప్పుడు వాడు నా అంతటి నేను వాడి దగ్గరికి వెళ్ళకపోతే ఆ ఫొటోస్ని సోషల్ మీడియాలో పెడతానంటున్నాడు. నాకు భయంగా ఉంది బావా, ఏం చేయాలో అర్థం కావట్లేదు, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అని చెప్పి అలంకృతి అయితే ఇక బోరున దేవ దగ్గర ఏడుస్తుంది. దేవా, చూడు, వాడెవరో నాకు చెప్పు, వాడి పని నేను చూస్తాను, చూడు, నువ్వేం భయపడకు, వాడి దగ్గరున్న ఫొటోస్ తీసుకుని నేను వస్తాను అని చెప్పి ఇంకా దేవ అయితే అలంకృతితో చెప్పి అక్కడి నుంచి బయలుదేరతాడు. ఇక అలంకృతి కూడా దేవాకి వాడి డీటెయిల్స్ అన్నీ ఇచ్చి ఇంకా ప్రశాంతంగా వెళ్ళి పూజ దగ్గర కూర్చుంటుంది. ఇంకా పంతులు గారైతే, అమ్మా ఇంకాసేపట్లో పూజ మొదలవుతుంది, పూజ చేసి దంపతులిద్దరినీ వచ్చి కూర్చోమని చెప్పమ్మా అని చెప్పడంతో ఇక మిథున అయితే దేవ కోసం గదిలోకి వెళ్తుంది. అక్కడ దేవ కనిపించడు. ఇదేంటి, ఈయన ఇక్కడే ఉండాలి కదా అని చెప్పి ఇక మిథున బయట గార్డెన్లో కూడా చూస్తుంది. కానీ బయట గార్డెన్ దగ్గర కూడా దేవ కనిపించడు. ఇంతలో త్రిపుర వచ్చి, ఏంటి మిథున, ఎవరికోసమో వెతుకుతున్నట్టున్నావు అని అంటుంటే, అదే వదిన, పంతులు గారు పూజ చేయడానికి దంపతుల్ని రమ్మన్నారు, అందుకే దేవ కోసం చూస్తున్నాను అని అంటుంటే, ఇంకెక్కడ దేవా, వాడు ఎప్పుడో వెళ్ళిపోయాడు అని అంటుంటే ఒక్కసారిగా మిథున షాక్ అయిపోతుంది. ఇక అక్కడే ఉన్న లలిత, త్రిపుర ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే, అవును అత్తయ్య గారు, మీరేమో మిథున సంతోషం కోసం దేవాకి మిథునకి కలిపి వరలక్ష్మి వ్రతాన్ని జరిపించాలని ఆశపడ్డారు. కానీ వాడికేమో ఈ పూజలు ఇట్లాంటివన్నీ ఇష్టం ఉండదు కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు అని అంటుంటే ఒక్కసారిగా మిథున, వదిన ఏం మాట్లాడుతున్నారు అని అంటుంటే, చూడు మిథున, నీకు కాస్త నా మాటలు బాధగా అనిపించచ్చు, కానీ నేను చెప్పేది నిజం. దేవా లేడు, వెళ్ళిపోయాడు, వాడు రాడు కూడా, ఎందుకంటే వాడికి నువ్వంటే ఇష్టం లేదు, అలాగే ఈ పూజల మీద నమ్మకం లేదు. అసలు వాడు నిన్ను చేసుకుంది పెళ్ళే కాదనుకున్నాడు. అట్లాంటి వాడిప్పుడు
నీతో కూర్చుని ఈ పూజని ఎట్లా చేస్తాడనుకుంటున్నావు? అందుకే వాడు వెళ్ళిపోయాడు అని చెప్పి ఇక త్రిపుర అంటుంటే త్రిపుర మాటలకి అలంకృతి వదిన బావా ఎక్కడికి వెళ్ళలేదు, బావా ఇప్పుడే వచ్చేస్తారు అని అంటుంటే ఏంటి అలంకృతి, నీకంటే మీ అక్క కంటే నీకే ఆ రౌడీగాడి మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా అనిపిస్తుంది అని అంటుంటే ఇంకా మిథున అయితే వదిన మా అన్న భార్యవని నీకు మాటలతో సమాధానం చెప్తున్నాను, లేకపోతే ఇంకోలా సమాధానం చెప్పుండేదాన్ని. ఖచ్చితంగా ఆయన వస్తారు అని చెప్పి ఇక మిథున పంతులు గారి దగ్గరికి వెళ్ళి పంతులు గారండి ఈ పూజని భార్యాభర్తలు కలిసే చేసుకోవాలా, భార్య మాత్రమే చేయకూడదా అని అంటుంటే అమ్మా ఈ పూజని భార్యాభర్తలు ఇద్దరూ కలిసే చేయాలి. ఒకవేళ ఏదన్నా పనిలో ఉండి భర్తకి వీలు కుదరకపోతే భార్య చెయ్యొచ్చు, కానీ పూజ పూర్తయిన తర్వాత భార్య భర్తకి అక్షింతలతో దీవెనలు తీసుకోవాలి అని చెప్పడంతో ఇక మిథున సరే పంతులు గారండి పూజ పూర్తయ్యేలోపు ఆయన వచ్చేస్తారు, మీరు పూజ మొదలు పెట్టండి అని అంటుంటే ఇక త్రిపుర చూసారా మావయ్య గారు, మిథున తన భర్తతో కలిసి ఈ పూజ చేసుకోవాలని ఎంతగానో ఆశపడింది, కానీ తన ఆశపడినట్టు తన భర్త తనతో కలిసి పూజ చేసుకోవడం ఇష్టం లేక వెళ్ళిపోయాడు. ఆయన ఇష్టం లేని వాడితో ఇంకెన్ని రోజులు ఇక్కడ ముక్కు పిండి కూర్చోబెడతారు చెప్పండి. వాడు మిథునకి సరైనవాడు కాదని నేను పదే పదే చెప్తున్నాను. తన కోరికని కనీసం చిన్న పూజ జరుపుకోవడానికి తన పక్కన కూర్చోడానికి కూడా వాడు ఉండడానికి ఇష్టపడలేదు. అట్లాంటి వాడు జీవితాంతం మిథునని సంతోషంగా చూస్తాడని ఎట్లా అనుకుంటారు అని చెప్పి ఇక త్రిపుర అయితే హరివర్ధన్తో అంటుంటే హరివర్ధన్ త్రిపుర ఏదో పని పడి బయటికి వెళ్ళుంటాడు, ఇంత చిన్న విషయానికి ఎందుకు అంత గొడవ చేస్తున్నావు అని చెప్పి ఇక హరివర్ధన్ అయితే త్రిపుర మీద అరవడంతో ఒక్కసారిగా త్రిపుర షాక్ అయిపోతుంది. ఇదేంటి మావయ్య గారు ఇట్లా మాట్లాడుతున్నారు, ఆ దేవాగాడి గురించి కొంపతీసి ఈయనగారు కూడా ఆ దేవాగాడిని అల్లుడిగా ఒప్పేసుకున్నాడా ఏంటి అని చెప్పి ఇక త్రిపుర తన మనసులో అనుకుంటూ ఇంకా ఆదిత్యకి కాల్ చేస్తుంది. ఆదిత్య ఏంటక్క ఏం జరిగింది అని అంటుంటే చూడు ఆదిత్య ఇక్కడ జరుగుతున్నవని చూస్తుంటే ఇక మిథున నీకు దక్కేలా లేదు, పైగా మావయ్య కూడా ఆ దేవాగాడిని అల్లుడిగా ఒప్పుకుంటాడేమో అని కాస్త అనుమానంగా ఉంది. చూడు వాడు బయటికి వెళ్ళాడు, వాడు తిరిగి ఇంటికి రాకూడదు, ఏం చేస్తావో నాకు తెలీదు అని చెప్పి త్రిపుర అయితే ఆదిత్యకి కాల్ చేస్తుంది. ఇక ఆదిత్య చేస్తా అక్క చేస్తా, వాడు ఇక ఇంటికి రాకుండా చేస్తా, నేను కూడా ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాను. రే దేవా నా మిథునని నాకు కాకుండా చేస్తావా అని చెప్పి ఇక ఆదిత్య అయితే దేవా కోసం దేవాని ఫాలో చేస్తూ ఉంటాడు. ఇంకా దేవా అయితే అలంకృతిని బెదిరిస్తున్న వాడి దగ్గరికి వెళ్ళి వాడిని బాగా కొట్టి వాడి దగ్గరున్న ఫోటో తీసుకుంటాడు. అలాగే ఇంకొకసారి ఏ ఆడపిల్ల జీవితంతో ఆడుకున్నావంటే చంపేస్తానని చెప్పి అతన్ని బెదిరిస్తాడు. ఇక అతను కూడా దేవ బెదిరింపులకి భయపడి ఇక దేవ కాళ్ళు పట్టుకుని క్షమాపణలు అడుగుతాడు. అలాగే అలంకృతి ఫొటోస్ అన్నింటినీ కూడా ఇంకా దేవాకి ఇచ్చేసి క్షమించమని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా చూసిన ఆదిత్య దొరికావురా, నాకు బాగా దొరికావు, ఎన్ని రోజులు నిన్ను ఎట్లా ఇరికించాలో అర్థం కాక నేను చాలా సతమతమైపోయాను, కానీ ఇంత ఈజీగా నాకు దొరుకుతావని అస్సలు అనుకోలేదని చెప్పి ఇక ఆదిత్య అయితే తన మనసులో అనుకుంటాడు. ఇక ఆదిత్య దేవ అక్కడి నుంచి వెళ్ళిపోయిన మరుక్షణం అలంకృతిని బెదిరించిన వాడి దగ్గరికి వెళ్తాడు. ఇక వాడైతే ఆదిత్యని చూసి సార్ నన్నేం చేయొద్దు సార్, నన్ను క్షమించండి సార్, ఇప్పుడే అలంకృతి ఫొటోస్ అన్నీ ఆయనకి ఇచ్చేస్తాను సార్ అని అంటుంటే రేయ్ నువ్వు వాడికి అలంకృతికి సంబంధించినవన్నీ ఇచ్చేసావు, కానీ నీ ప్రాణాలు ఇవ్వలేదేంట్రా అని అంటుంటే ఒక్కసారిగా అతను షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నారు సార్ అని అంటుంటే నేనేం మాట్లాడట్లేదురా, నువ్వు ఒక విధంగా నాకు చాలా హెల్ప్ చేస్తున్నావు, నీ హెల్ప్ని నేను వాడుకోవాలి అంటే నువ్వు నీ ప్రాణాల్ని వదిలేయాలరా అని చెప్పి ఇక ఆదిత్య అయితే తన పాకెట్లో ఉన్న గన్ని తీసి అతన్ని షూట్ చేస్తాడు. ఒక్కసారిగా అతను అక్కడికక్కడే పడిపోతాడు. ఇక ఆదిత్య సారీరా, నీ ప్రాణాలు నాకు నా ప్రేమని దక్కిస్తుందిరా, అందుకే నీ ప్రాణాలు తీయక
తప్పలేదు అని చెప్పి ఇక ఆదిత్య అతని బుగ్గ మీద తట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక దేవ అయితే ఇంటికి వచ్చి అలంకృతి దగ్గర తన ఫొటోస్ అన్నింటినీ అలంకృతికి ఇవ్వడంతో అలంకృతి థ్యాంక్ యూ బాబా అని చెప్పి ఇక దేవాని హక్ చేసుకుంటుంది. ఇక పూజ మొత్తం పూర్తయిన తర్వాత పంతులు గారు అమ్మా నీ భర్త వచ్చారా అని అనడంతో ఇక దేవాని చూసిన మిథున అదిగో వచ్చేశారు రండి, అయినా పూజ ఉందంటే ఎక్కడికెళ్ళారు అని చెప్పి ఇంకా మిథున అయితే దేవాని చెయ్యి పట్టుకుని ఇక దేవుడి దగ్గరికి తీసుకొస్తుంది. ఇక పూజారి గారు లక్ష్మీ రూపుని ఒక తాడుతో కట్టి దాన్ని మిథున మెడలో వేయమంటాడు. ఇక మిథున ఏంటిదంతా అని అంటుంటే చూడు బాబు, మొదటిసారిగా అమ్మాయి తన పుట్టింట్లో వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటుంది. ఈ వ్రతం పూర్తి కావాలంటే నువ్వు అమ్మాయి మెడలో అదిగో ఆ సూత్రాన్ని కట్టాలి, అలాగే అమ్మాయిని అక్షింతలతో దీవించాలి అని చెప్పి పంతులు గారు ఇక దేవా చేతికి అక్షింతలు ఇస్తాడు. చూడండి, పూజ పూర్తయిన తర్వాత తన భర్తలతో ఆశీర్వాదం తీసుకున్న తర్వాతనే ఈ పూజ పూర్తయినట్టు అని చెప్పి పంతులు గారు అన్న మాటలకి ఇక మిథున దేవ కాళ్ళకి నమస్కారం చేయబోతుంది. ఇంతలో ఇన్స్పెక్టర్ వచ్చి యువర్ అండర్ అరెస్ట్ అని గట్టిగా అరవడంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.